నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా నిరుద్యోగులు అయితే పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా గత 2 నెలలుగా కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అది కొనసాగుతూ ఉంది. అయితే జియో 29 రద్దు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్తో కూడా ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ తెరపైకి అయితే జియో 29 అభ్యర్థులు కూడా మళ్ళీ బాధితులు కూడా మళ్ళీ తెరపైకి వస్తారు. సో మాట్లాడిన ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి నాయకుడు జనార్దన్ గారితో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో మళ్ళీ జియో 29 రద్దు చేయాలని కూడా మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో మళ్ళీ ఎందుకు తెరపైకి రావడం, జియో 29 రద్దు చేయాలని ఎందుకు చెప్తున్నారు అన్న? ఈ జియో 29 రద్దు చేయాలని మేము ఇంకొక కాంచి కొట్లాడుతుంటే మాకు అండగా ఉంటూ బక్క జడ్సన్ అన్న ఆమర నిరాహార దీక్ష కూడా చేసిండు. ఆయన ఆమర నిరాహార దీక్ష ఎంత కఠినంగా చేసిండంటే అంత కఠినంగా చేసిండు. కనీసం ఆయనను హాస్పిటల్కి తీసుకొని పోతే ఆంధ్ర మహిళా సభలోకి తీసుకొని వెళ్తే అక్కడ ఆయన ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీకి మొత్తం కూడా వస్తుంది, ఉద్యమం ఉధృతమవుతుంది, మరో తెలంగాణ ఉద్యమంగా మారబోతుంది అని చెప్పేసి అక్కడ చేర్చుకోకుండా పంపిస్తే నిమ్స్కి వస్తే నిమ్స్లో కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు. అంటే మా 29 జీవోలు ఇంత న్యాయం ఉన్నది కాబట్టి, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నది కాబట్టి ఒక కట్టర్ కాంగ్రెస్ నాయకుడు, బహిష్కృత నేత, ఆయన బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన డిఎన్ఏలో కాంగ్రెస్ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ డిఎన్ఏలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకునే వాళ్ళది ఉంటుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఆయన నా బయటికి వెళ్ళినా నా తల్లి ఉగ్గుపాలు తాగినటువంటి వాడిని అని చెప్పేసి ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాన్ని పణంగా కూడా పెట్టిండు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు, ఈ జీవోను రద్దు చేయలేదు. మేము ఈ జీవో ఉంటే ఈ రాజ్యాంగం ఉల్లంఘన జరుగుద్ది అని మాకు తెలుసు. ఉల్లంఘన జరిగింది. ఒక్కసారి ఉల్లంఘన జరిగితే ఈరోజు వీళ్ళ ఆర్టికల్ 14 వీళ్ళు కాల్చివేస్తే రేపు రాజ్యాంగాన్ని మొత్తం కాల్చేస్తారు. ఈ జియో 29 వల్ల ఏ కులాల కంటే ఏ కులాల వారికి కూడా అన్యాయం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది, అంతా ఆలోచించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా మన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది కదా. సో మరి ఏం అన్యాయం జరుగుతుంది? అసలు న్యాయం అన్యాయం అనేటటువంటిది కాదు. నువ్వు ఫస్ట్ ఒకటి చెప్పు, రాజ్యాంగ ఉల్లంఘన కాదనేది చెప్పు. అది చెప్పినాక ఇంకొక స్టెప్కి రా. నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన అనే అంశాన్ని మాట్లాడకుండా ఇంకో దానికి ఎందుకు వస్తావు? ఇళ్ళ సంఖ్యలో వచ్చిర్రు, అల్ల సంఖ్యలో వచ్చిర్రు, ఎక్కువ మంది వచ్చిర్రు, దీని వెనక రాజకీయాలు. ఇది అసలు విషయాన్ని పని పాత్ర పెట్టేదో జాతర పోయినట్టు అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసరు ఎందుకు ఎత్తుకుంటున్నావు? అసలు వదిలిపెట్టి కొసరు. ఇది అంతా డైవర్షన్ పాలిటిక్స్. ఒకటే అడుగుతున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది రేపు కోర్టులో జరిగేటువంటి వాదోపవాదంలో కూడా రాజ్యాంగ ధర్మాసనం దీన్ని పరిష్కరిస్తుంది. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు, మౌలిక అంశానికి సంబంధించినటువంటిది, ఆర్టికల్ 14కి సంబంధించినటువంటి అంశము. కాబట్టి రాజ్యాంగాన్ని ఇంటర్ఫియర్ చేయి, రాజ్యాంగాన్ని అన్వయించి చూడు. రాజ్యాంగం ఇక్కడ రాజ్యాంగ విలువల్ని నువ్వు అప్పేళ్ళు చేస్తున్నావా, పెంపొందిస్తున్నావా, రాజ్యాంగం యొక్క విలువలను కూని చేస్తున్నావు అనేటువంటిది మాట్లాడు. అది మాట్లాడకుండా ఎస్సీలు తక్కువ రాలేదు, బీసీలు ఎక్కువ వచ్చిర్రు, బీసీలకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన ఈ అవకాశాలు ఇవన్నీ కాదు. రాజ్యాంగం గురించి ఫస్ట్ మాట్లాడమండి కాంగ్రెస్ వాళ్ళను. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం టైంలో కూడా మీ దగ్గరికి రాహుల్ గాంధీ కూడా రావడం జరిగింది. అయితే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీకు హామీ ఇవ్వడం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ మరి మీరు ధర్నా చేస్తున్నా కూడా, అయితే 11 నెలల వరకులో కూడా ఇంత ధర్నా చేస్తున్నా అసలు రాహుల్ గాంధీ గారి దృష్టికి వెళ్తుందా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీ పట్ల అసలు పట్టించుకుంటుందా అంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు మాకు వచ్చి ఇది ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన యూత్ డిక్లరేషన్. ఇది మాకు చిక్కడపల్లికి వచ్చి రాహుల్ గాంధీ గారు చేసినటువంటిది. ఇది మాకు సోనియా గాంధీ గారి బర్త్డేకు సందర్భంగా రేపు ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే వీళ్ళందరి నుంచే మేము ఆశపడి మేము ఉద్యోగాలకు వస్తాయని చెప్పేసి మేము కాంగ్రెస్ని గెలిపించినాం. ఈరోజు అందరు అంటున్నారు మా వెనక బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది అంటున్నారు. కానీ మా వెనక ఎవరు లేరు. మా వెనక ఎవరు ఉన్నారో తెలుసా? మా వెనక మా ఉద్యమానికి స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు. మా ఉద్యమానికి స్ఫూర్తి రాహుల్ గాంధీ. అసలు మాకు ఈరోజు సభా అధ్యక్షత ఎవరో తెలుసా? మాకు సభా అధ్యక్షత రాహుల్ గాంధీ గారు. ఇట్లా రాహుల్ గాంధీ గారికి చేరేసి, ఎందుకంటే ఈయన ఎక్కడ పోయినా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి, రాజ్యాంగ విలువల్ని కాపాడుతాం అంటున్నాం. కాబట్టి బీజేపీ రాజ్యాంగం వస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ తొలగిస్తుందని ఎంపీ ఎలక్షన్లలో చెప్పిర్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే పక్క రాష్ట్రాలలోకి వెళ్ళి ప్రచారం చేసిండు. రాజ్యాంగ విలువలను కాపాడేది మాకు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఇక్కడ 29 జీవో రద్దు అయ్యేది. 29 జీవో ఏం చెప్తుంది? రాజ్యాంగ విలువల్ని కాపాడట్లేదు, రాజ్యాంగ విలువల్ని కూని చేస్తుంది, కాల్చివేస్తుంది. కాబట్టి మాకు రాజ్యాంగాన్ని కాపాడుతామని దేశం మొత్తం తిరుగుతున్న వ్యక్తి ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తి. మేము ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా రాహుల్ గాంధీ గారే మాకు
నాయకుడు రాహుల్ గాంధీ గారి సభాధ్యక్షత, ఆయన కుర్చీ వేసి రాహుల్ గాంధీ గారి పేరు పెట్టి రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి, అది కూడా ఏ ఫోటో అంటే అశోక్ నగర్లో వచ్చి మమ్మల్ని కలిసింది కాబట్టి అదే స్ఫూర్తి చూపిరన్న. ఈరోజు సభాధ్యక్షత రాహుల్ గాంధీ గారి సభాధ్యక్షత అది. అంటే మొన్న రీసెంట్గా తెలంగాణకు రాహుల్ గాంధీ గారు వచ్చినా కూడా మిమ్మల్ని మీతో సంప్రదింపు జరగలేదు, కలవడం జరగలేదు, ఎట్లాంటివి ఏం జరగలేదు. కానీ ఒక పక్క ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, స్టూడెంట్స్ మా పట్ల హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? నిరుద్యోగులు కాంగ్రెస్ పట్ల హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉంటే ఆ రోజు వచ్చి కలిసిన రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఎందుకు కలవలేదు? కష్టాలలో కాంగ్రెస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ లేదన్నప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తే ఆయన ఎమ్మటి వచ్చేటటువంటి మార్బలం మీద అక్రమ కేసులు పెడతారన్నప్పుడే రాహుల్ గాంధీ వచ్చిర్రు. ఇలా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా విద్యార్థుల కాడికి వచ్చి కలిసి ఇరానీ ఛాయ్ తాగి బవాచి బిర్యానీ తిని, అవసరమైతే అశోక్ నగర్లో ఒక 4 ఏటపోటలను కోసుకొని ఆడ బిర్యానీ వండుకొని తినేటోళ్ళం కదా. రాహుల్ అన్న గారితో ఉత్సవాలు చేసుకునేటోళ్ళం కదా, మరి ఎందుకు రాలేదు? అంటే ఆడ వంటలు కాదు, ఆ మంటలలో రాజ్యాంగం కాలిపోతుంది కాబట్టి ఈ రాజ్యాంగం కాలిపోయే మంటలలో ఆ శకలు నాకు తగులుతాయని రాహుల్ గాంధీని ఇక్కడికి రానియలేదు. సో ఎట్లా చూస్తారు మరి 11 నెలల పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 11 నెలల్లో న్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు? నిరుద్యోగులకు న్యాయం అనేటటువంటిది లేదు, అన్యాయమే జరిగింది. అన్యాయం ఎట్లా జరిగిందంటే, నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవడున్న ఉద్యోగ పరీక్షలు పెడతాడు. మరి ఆ రోజు ఆ రోజు పేపర్ లీక్ కాకుండా ఉంటే వాళ్ళు కూడా పెట్టేటోళ్ళే కదా. ఇప్పుడు 100 పోస్టులు ఎవడు అమ్ముకోడు, కొన్ని అమ్ముకుంటాడు, కొన్ని ఇస్తారు. ఆ వచ్చినటువంటి ఒక 10 మంది ఎవరైతే ఆడాడ ఇంటికాడుండి చదువుకున్న వాళ్ళు బీదోళ్ళు ఉన్నారో ఇక వాడిని సోషల్ మీడియాకి తీసుకొచ్చి వానితోటిగా ఇన్ని డబ్బులు ఇచ్చేసి ఒక రోజు ఒక ఛానల్, ఇంకో రోజు ఒక ఛానల్లో కూర్చోబెట్టి, ఇగో ఈయన ఇట్లా చదువుకున్నాడు, అట్ట చదువుకున్నాడు, బీదోడు గరీబోడు, వీడు చదువుకుంటూ ఉద్యోగం వచ్చినా వీళ్ళు మీడియాలలో ఉన్నారు, వీళ్ళు అన్యాయాన్ని వ్యతిరేకించారు అని చెప్పరు. వీళ్ళు చదువుకోకుండా మీడియాలలో తిరిగి ఉద్యోగాలు తెచ్చుకోలేదు, వీళ్ళు బీఆర్ఎస్ అని ట్రాప్లో పడ్డాడు, ఇటు బీజేపీ అని ట్రాప్లో పడి జీవితాన్ని నాగం చేసుకున్నాను చెప్తారు. ఒక మేధావి కూడా మీ దాంట్లో స్టూడియోకి ఒక బుజ్జిని పంపించి ఆమెను మీరు వీడియో చేయాలి, ఆమెతో ఇంటర్వ్యూ తీసుకోవాలి, అందరికీ కలగాలని, నిరుద్యోగులకు అందరికీ తెలియాలని చెప్పిండు. అలాంటి అబ్నార్మల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఉంటాయి, అబ్నార్మల్ యాక్టివిటీస్ ఉంటాయి. దానినే మొత్తం చూపించొద్దు. మరి నీ జరిగిన తప్పుని ఎందుకు చూపించావు? నువ్వు ఎన్ని పోస్టులు అమ్ముకుంటున్నావు? నువ్వు ఎందుకు రిజర్వేషన్ అని తీసేసినావు? కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కూడా ఏమంటా ఉన్నారంటే, గత ప్రభుత్వంలో భర్తీ ఖాళీలు నోటిఫికేషన్లు పడలేదు, మా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ పెట్టి మేము వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఏమంటారు దీనికి? అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 నింపలేదు, మిగతా పోస్టులు నింపింది. ఆ పోస్టులతోటి అలా కెసరపడ్డది. అప్పుడు ఈయన చంద్రబాబు నాయుడుకు డిఎస్సి ముఖ్యమంత్రి అని ఉండే. ఆయన కేసీఆర్ గారు కూడా మరి ఇప్పుడు అందరు అదే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు కదా, మీ ఎవరిని నేను పొగడట్లేదు. వీళ్ళు కూడా బీఆర్ఎస్ఎల్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, వీళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లు నిర్వహించకపోవడం. గ్రూప్ 2లో కొన్ని అవకతవకలు జరిగి దాని 4 ఏళ్ళు అయింది, లాక్డౌన్ వచ్చింది, దాని తర్వాత పేపర్ లీక్ అయింది, అవి చేయలేదు. వాళ్ళు ఇచ్చిన 80,000 ఉద్యోగాలకే కదా నువ్వు ఒక్కటి కూడా పెట్టకుండా అన్నిటిలలో కేసులు వేసినావు. అక్రమాలనే కదా, అక్రమాలు నిజమేని మేము గ్రహించే మీ ఎమ్మటి తిరిగినాం కదా, నీకు బస్ యాత్రలు చేసినాం కదా. మరి ఆ పోస్టులు అన్నిటిని పెట్టిన పరీక్షలకు ఏ విధంగా నీకు సక్రమాన్ని ఇచ్చినావు నువ్వు తేల్చు. ఫస్ట్ కోర్టులలో కేసులు అన్నిటిని తేలకముందు ఎందుకు ఇచ్చినావు? కోర్టులకు నువ్వు ఎందుకు రాకుండా చేసినావు? ఒక కౌంటర్ అఫిడవిట్, ఒక కౌంటర్ అఫిడవిట్, మొత్తం మీద అయితే మొత్తం అంత బోకర్ అన్న దగ లత్కోర్ మాటలు, ఇవన్నీ బోకర్ మాటలు. ఈ బోకర్ మాటలు ఏ అధికారం ఉన్నా రాజ్యం యొక్క నీతి అదే. నిజంగా ఉంటే నిరుద్యోగులతో చర్చలకు రమ్మను. ఆ రోజు వచ్చినటువంటి సంపత్ గారు అయితేంది, ఆ రోజు వచ్చిన రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఆ రోజు వచ్చినటువంటి శ్రీధర్బాబు అయితేంది, మల్లురవి అయితేంది, వీళ్ళని వచ్చి మాతో చర్చలు జరుపుతున్నారా? మరి ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎన్ని పోరాటాలు చేస్తున్నా, ఎన్ని ధర్నాలు చేస్తున్నా కూడా గతంలో కలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కలుస్తున్నారా? ఎవరు కలిసారు? వాళ్ళదంతా వాడదాటేంత వరకు వాడదాటినాక బోడి మల్లయ్య. ఇప్పుడు మా అవసరం వాళ్ళకి లేదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు అవసరం, అప్పుడు వస్తారు. అప్పుడు ఎవరికైతే టికెట్ రాలేదో కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా మా కాడికి వచ్చి, అరే మీరు చేయర్రా కాంగ్రెస్ వాడు ఇట్లా చేసిండు, అది నిజంగా కాంగ్రెస్ కాదు, అది ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అని మళ్ళీ నిరుద్యోగుల చుట్టూ తిరుగుతాడు. ఒకటే చెప్తున్నాం మేము, నిరుద్యోగుల గురించి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోదు, ఎన్నికలప్పుడు మాత్రం అందరూ వచ్చి నిరుద్యోగుల కాళ్ళే మొక్కుతారు. సో మరి ఎట్లా ఏం చేస్తారు? మరి ఫైనల్గా పోరాటం ఎక్కడ కొనసాగుతుంది అంటే ఏం చెప్తారు? పోరాటం అనేటటువంటి కొనసాగుతుంది. దీనికి ఒక ముగింపు ఏంటంటే పాదయాత్రతో జరగబోతుంది. 14 తోటి ఏదైతే భౌతిక తెలంగాణ వచ్చిందో, ఈ భౌతిక తెలంగాణలో బహుజనుల తెలంగాణ రావడానికి ఒక నాంది బలకైతే 29 జీవో ఇంత అవుతుందని కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలేదు. 29 జీవో వచ్చి సెక్రటరేట్ను కూడా ముట్టడిచ్చింది, గేట్లు బద్దలు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి 29 జీవో ఆషమాషి జీవో కాదు. ఖచ్చితంగా ఈ నిరుద్యోగులందరూ కూడా ఏకమవుతున్నారు. నువ్వు అనుకున్నట్టు ఏదో కాంగ్రెస్ వాళ్ళని 4
జాయిన్ చేసి సోషల్ మీడియా కింద నెగిటివ్ కామెంట్లు పెట్టించి వీడియోలలో అది ఇది పెట్టిస్తే నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పాదయాత్ర జరగబోతుంది. నువ్వు ఏదైతే విజయోత్సవాలు పాదయాత్ర చేస్తున్నావో దానికి కౌంటర్గా మాకు జరిగిన అన్యాయాలతోటి మేము ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. ఏం డిమాండ్ చేస్తున్నావు ఇప్పుడు, ఏం అడుగుదాం అనుకుంటున్నావు? 29 జీవో రద్దు కావాలి అంతే. 29 జీవో రద్దు అవుతుంది. అయినా కానీ మేము ఖచ్చితంగా మాకు ఇన్ని మోసాలు జరిగినాయి, 2 లక్షల ఉద్యోగాలు, చాలా అంశాలు ఉన్నాయిగా. నిరుద్యోగులకు 3 పేజీలు పెట్టిన దాంట్లో 3 కూడా నెరవేరలే. కాబట్టి ఈ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టేయడానికి, తెలంగాణ సమాజాన్ని జాగృతపరచడానికి మేము పాదయాత్ర చేస్తాం. థ్యాంక్ యూ.